వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. తెలంగాణలో ఆల్రెడీ సార్వత్రిక ఎన్నికలు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు ఎంపీ ఎన్నికల గురించి రాష్ట్రమంతా చర్చ జరుగుతుంది. సో గతంలో చూసుకున్నట్టయితే దాదాపుగా 9 స్థానాలు అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రావడం, 4 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవడం, 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి డెఫినెట్గా 12 నుంచి 13 స్థానాలు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టింది. అలాగే ఎలాగైనా సరే ఈసారి 40% ఓట్లతోటి దాదాపుగా 10 ఎంపీ స్థానాలు గెలవాలని భారతీయ జనతా పార్టీ కూడా టార్గెట్ పెట్టుకుంది. సో ఇటు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీ ఎన్నికల్లో అయినా మన సత్తా చాటాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా తన టార్గెట్ తను నిర్ణయించుకుంది. దాదాపుగా 10 నుంచి 12 స్థానాలు గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా టార్గెట్ పెట్టుకుంది. సో ఈ 3 పార్టీలకి ఓట్లు రావాలంటే ఇక్కడ ఎంఐఎం పార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది. గతంలో ఎంఐఎం పార్టీ ఇటు బీఆర్ఎస్కి మద్దతు తెలిపినందుకు దాదాపుగా 9 ఎంపీ స్థానాలు గెలవడం జరిగిందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో ఎంఐఎం ప్రభావం వల్ల హైదరాబాద్ కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ తన విజయకేతనం ఎగిరేసింది. కేవలం ఓట్ బ్యాంక్ చీలకపోవడమే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సక్సెస్ఫుల్గా హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలో గెలవడం అనేది జరిగిందని చెప్పేసి కూడా దానికి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో మొత్తానికి ఇప్పుడు జరిగేటువంటి ఎంపీ ఎన్నికల్లో దాదాపుగా 17 ఎంపీ నియోజకవర్గాల్లో చూసుకున్నట్టయితే హైదరాబాద్లో డెఫినెట్గా ఎంఐఎం గెలుస్తుందని చెప్పేసి అది ఆనవాయితీగా ఉంది. అందుకని చెప్పేసి గతం నుంచి కూడా 16 ఎంపీ స్థానాలకే టార్గెట్ చేస్తున్నారు. ఈసారి అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా హైదరాబాద్ ఎంపీ స్థానానికి టార్గెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా సరైన నాయకుడిని అక్కడ దించే యోచనలో టార్గెట్ చేసింది. సో మొత్తానికి మరి ఎంఐఎం పార్టీ ఈసారి ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. సో గతంలో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపింది. ఈసారి అంటే ఎంఐఎం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు తెలుపుకుంటూ వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి కనుక ఎంఐఎం పార్టీ మద్దతు తెలిపితే డెఫినెట్గా 12 నుంచి 14 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే ఒకసారి చూసుకున్నట్టయితే ఒకవేళ మద్దతుతోటి ఇప్పుడు హైదరాబాద్ ఎలాగో ఎంఐఎం పార్టీ వస్తుంది, మెదక్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఎంఐఎం తన ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్కి ఎంఐఎం ఓట్ బ్యాంక్ తోడవుతే డెఫినెట్గా 10 నుంచి 12 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మరి ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకి కనుక మద్దతు తెలిపితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి ఒక 6 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకని ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అనేది ఇప్పుడు కీ రోల్గా వ్యవహరించనుంది. ఎందుకంటే ఒకసారి గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మల్కాజ్గిరిలో కావచ్చు, భువనగిరిలో కావచ్చు, నల్గొండలో కావచ్చు కొన్ని మెజార్టీ అంటే భారీ మెజార్టీ కాకపోయినా 10,000, 20,000 మెజార్టీతోటి గెలవడం అనేది జరిగింది. సో డెఫినెట్గా ఎంఐఎం ఓట్ బ్యాంకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో చూసుకున్నట్టయితే ఒక 50,000 నుంచి 60,000-70,000 అంటే ఓట్ బ్యాంక్ని అయితే డెఫినెట్గా డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. వాళ్ళు కనుక పార్టీకి అధికార పార్టీకి మద్దతు తెలిపితే అవన్నీ అధికార పార్టీకి కలిసి వచ్చే అంశాలు కూడా పరిశీలిస్తున్నారు. మరి ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఇటు కాంగ్రెస్కి మద్దతు తెలుపుతుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తన పాత ఫ్రెండ్షిప్నే కొనసాగుతుందా అనేది చూడాలి. ఒకవేళ ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతు తెలిపితే కాంగ్రెస్కి ఎన్ని స్థానాలు రావచ్చు అనుకుంటున్నారు? బీఆర్ఎస్కి మద్దతు తెలిపితే అది ఎంఐఎం పార్టీకి లాభమా నష్టమా? అండ్ భారతీయ జనతా పార్టీ 10 స్థానాలు గెలవాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. 10 స్థానాలకి ఎన్ని స్థానాలు అంటే టార్గెట్ రీచ్ అవుతుందా లేకపోతే టార్గెట్కి డౌన్ అవుతుందా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.